హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఒక హోమ్ రెమెడీ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా సులభం, మనం ఇంటిలో సులభంగా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకోవడం సహజమే. అలాగే జుట్టు మృదువుగా సిల్కీగా ఉండాలని కూడా అనుకుంటారు. అలాంటి జుట్టు పొందటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారు ఈ సింపుల్ చిట్కాని ఉపయోగిస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా రాలకుండా పెరుగుతుంది. ఈ చిట్కాను ఒక నెల పాటు యూజ్ చేస్తే ఆ తేడా మీరే గమనించి చాలా ఆశ్చర్యపోతారు. ఈ చిట్కా అంత బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యని కూడా తగ్గిస్తుంది. ఈ చిట్కాను ఫాలో అయితే ఒత్తైన అందమైన జుట్టు మీ సొంతమవుతుంది. ఈ చిట్కాకు అవసరమైనవి బ్రూ కాఫీ పొడి, కొబ్బరి నూనె, పెరుగు. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కాఫీ పొడి. కాఫీ పొడి తలపైన మాడుకు రక్త ప్రసరణను బాగా జరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల కాఫీ పొడిని ఉపయోగిస్తున్నాను. ఇలా కాఫీ పొడిని బౌల్లోకి తీసుకున్నాక ఇక సెకండ్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని ఈ కాఫీ పొడిలో వేసి బాగా కలపాలి. ఇక మూడో ఇంగ్రీడియంట్ పెరుగుని తీసుకోవాలి. పెరుగు డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంలో బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టుకు అవసరమైన పోషణ తేమను అందించి జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 3 స్పూన్ల పెరుగును వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. మనం తీసుకున్న ఈ 3 మిశ్రమాలు బాగా కలిసేలాగా కలపాలి. ఇక మిశ్రమం బాగా కలిసిపోయింది కదా. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత సాధారణంగా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు అప్లై చేస్తూ ఉంటే మీ జుట్టు సిల్కీగా మృదువుగా మారుతుంది. ఈ రెమెడీని క్రమం తప్పకుండా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే ఒత్తైన జుట్టును పొందవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య నుండి కూడా బయటపడవచ్చు. వారానికి 2 సార్లు చొప్పున నెల రోజుల పాటు ఈ పేస్ట్ని జుట్టుకు అప్లై చేసి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడాన్ని గమనించి మీరే ఆశ్చర్యపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెమెడీని ఫాలో అయ్యి జుట్టు పెరిగేలా చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం